ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే రామానుజాయ నమ. శ్రీశైల దయాపాత్రం శ్రీభక్త గుణార్ణవం యతేంద్రం ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము అనేకమైనటువంటి ఇబ్బందులతో గొడవలతోటి ఎటు చూసినా కూడా మనకి శత్రువులు ఎక్కువైపోతున్నారు అనుకున్నప్పుడు, మన కుటుంబంలో చాలా కలహాలు ఎక్కువైపోతున్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబం వారు చక్కగా ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ ఖడ్గమాల స్తోత్రం అనేది అమ్మవారిది. ఏదైనా ఒక శుక్రవారం రోజు ప్రారంభించి ప్రతి శుక్రవారం రోజు కూడా ఉదయం 11 మార్లు, సాయంత్రం 11 మార్లు ఈ ఖడ్గమాల యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయించాలి. మీకు రానప్పుడు ఎవరైనా ఒక బ్రాహ్మణుని పురమాయించుకుని ఈ ఖడ్గమాల యొక్క స్తోత్రాన్ని మీరు పారాయణం చేయించాలి. అమ్మవారి యొక్క చక్కగా మీరు ఆ దేవుని మందిరంలో అమ్మవారి పటం పెట్టుకుని, దుర్గాదేవి పటాన్ని, ఆ యొక్క పటానికి చక్కగా పూలమాల అలంకరించి ఒక కొబ్బరికాయ, పండు, ఫలము నివేదన చేసి అమ్మవారికి 5 ఒత్తుల దీపం లేదా మీరు ఏదైనా గోధుమ పిండితోటి ప్రమిద తయారు చేసి ఆవునేతితో దీపం పెడితే చాలా విశేషంగా ఉంటుంది. ఆ విధంగా అయినా సరే దీపాన్ని పెట్టి ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ పారాయణం ఎలాగంటే, ఒక పారాయణం అయిన తర్వాత ఒకసారి మనం చదివిన తర్వాత 2 తమలపాకులు, 1 ఎండు ఖర్జూర, 1 పుష్పం, 1 అరటిపండు అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇలా 11 మార్లకు 11 విధాలుగా మనం ఈ 11 అలా పెడుతూ ఉండాలన్నమాట. అయిపోయిన తర్వాత మనం ఏదన్నా ప్రసాదం తయారు చేసినా సరే, లేదన్నా ఒక కొబ్బరికాయ అయినా సరే కొట్టి అమ్మవారికి నివేదన చేయాలి. తర్వాత మీరు ఆ యొక్క పంచహారతి ఉంటుంది, అమ్మవారికి ఈ పంచహారతి ఇవ్వండి. శుభ్రంగా సాంబ్రాణి ధూపం వేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తుంది. ఇలాగ మీరు ప్రతి శుక్రవారం కూడా ఉదయం సాయంత్రం కూడా చేయాలి. ఇలా 18 శుక్రవారాలు చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని ఎటువంటి సమస్య ఉన్నా సరే పటాపంచలు అయిపోతుంది అనమాట. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఉన్నటువంటి వ్యవస్థ అంతా పోతుంది. చక్కగా మీ ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. మీ ఇంట్లో దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. మీరు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఇలా విశ్వాసంతో ఆచరించండి. దాని ఫలితం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అన్నమాట. ఒకవేళ మీరు ఆ పారాయణం చేయలేమండి, ఎవరన్నా మరి ఉన్నారా అంటే మీరు మాకు ఫోన్ చేయండి. 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల లోపల మీకు మేము సమాధానం చెప్తాం. మాకు తెలుసున్న వారి ఆ యొక్క మీ పరిసర ప్రాంతాలు ఎవరన్నా ఉంటే వాళ్ళని మీకు పరిచయం చేస్తాం. చక్కగా మరి మీరు ఇది ఆచరించి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయేటట్టు ఈ అమ్మవారి యొక్క ఖడ్గమాల స్తోత్రం ద్వారా మీ ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగించుకోగలరని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తూ, చక్కగా మీరు విశ్వాసంతో అమ్మవారి యొక్క అనుగ్రహం మాకు కలుగుతుంది, మేము ఇది ఆచరిస్తున్నాం, మా ఆచరణలో ఏమీ లోపం లేదు, మేము ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతామనేటువంటి విశ్వాసం, దృఢమైన సంకల్పం మీలో ఉండాలి. అలాగ మీరు ఆచరించండి. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలం అయిపోతాయన్నమాట. చక్కనైనటువంటి పరిష్కారం ఇది. మనం ఎక్కడికో వెళ్ళి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలతోటి ఈ అమ్మవారి పూజ చేసుకుని ఈ విధంగా మీరు ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. లేదు ఎడల మీరు వేరే వారితోటి బ్రాహ్మణులతోటి పారాయణం చేయించుకోండి. ఆ కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమం చేయించుకోండి. చేయించిన తర్వాత మీరు 18వ వారం శుక్రవారం ఒక 11 మంది ముత్తైదులను కానీ, 13 మంది ముత్తైదులను కానీ, లేదా 9 మంది కానీ, 11, 9, 11, 13 లేదా 16 మీ శక్తానుసారంగా ముత్తైదులను పిలిచి వాళ్ళకి దక్షిణ తాంబూలం, ఒక జాకెట్ ముక్క, అరటిపళ్ళు 2, తమలపాకులు 1, ఒక 5 రూపాయలు 10 రూపాయలు దక్షిణంగా పసుపు కుంకుమతో కలిపి ముత్తైదులకు ఇవ్వండి. ఆ యొక్క వాళ్ళ యొక్క అనుగ్రహం, వాళ్ళని దేవతలుగా చూసి, దేవతలుగా భావించి ఆ ముత్తైదుల్ని
వాళ్ళకి తాంబూలాన్ని ఇచ్చి వారి చేత ఆశీర్వచనం పొందండి. మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు ఆర్థికంగా కానివ్వండి, మీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గొడవలు కానివ్వండి, ఇంకో యొక్క కోర్టు వ్యవహారాలు కానివ్వండి, ఎటువంటి వ్యవహారమైనా సరే శత్రు వ్యవహారం కూడా పటాపంచలు అయిపోతుంది అమ్మవారి అనుగ్రహం వల్ల. ఈ విధంగా మీరు ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి మరి కృపకు పాత్రులవుతారని భావిస్తూ మీ అందరూ కూడా మరి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులుతూగుతూ ఉండాలని చెప్పేసి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ లోకా సమస్తా సుఖినో భవతు.